సో గురుగారు కర్మ ఇప్పుడు మామూలుగా నేను చేసే కర్మలు అనుకుంటున్నాను నేను. యాక్చువల్గా నేను ఏదైనా చేస్తే అది ఒక కర్మ, సత్కర్మ కావచ్చు దుష్కర్మ కావచ్చు. కానీ మీరేమంటారంటే ఏ కర్మ చేయాలన్నా రెండో దాని అవసరం పడుతుంది, నువ్వు ఒక్కడివే నువ్వేది చేయలేవు అంటారు మీరు. అది ఎట్లా అంటే నేను చేసే కర్మకి ఇంకోటి అవసరం ఏంటి నాకు అంటే మనిషి ఎప్పుడు యాక్షన్లో ఉన్నప్పుడు రెండోది లేకుండా కర్మకు ఫలితం ఉద్భవించదు అంటున్నారు సార్. సో మీరేమో కర్మ చేస్తుర్రు, కానీ మీకు తెలియకుండానే ఉన్నది రెండోది. ఇప్పుడు మీరు షూట్ చేస్తుర్రు, షూట్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ప్రజలు తీసుకుంటారు కదా. సో అక్కడ రెండోది ఉన్నది అంటే స్వీకరిస్తారు కదా, వాళ్ళు స్పందిస్తారు కదా. సో దీన్ని మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తా సార్ నేను. ఇది బాగా అర్థం చేసుకోవాలి. సో మనిషి ఎప్పుడు కర్మ చేసేటప్పుడు ఫలితాన్ని సృష్టించాలి. ఫలితాన్ని సృష్టిస్తేనే వాళ్ళ జీవితం బాగుంటుంది. సో ఈ ఫలితాన్ని ఎట్లా సృష్టించాలంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మనము రోడ్డు మీద ఒక కాఫీ తాగాలనుకో కాఫీ షాప్ ఉంటుంది. సో ఇప్పుడు నేను నా యాక్షన్లో నేను పోయి కాఫీ తాగాలని డిసైడ్ అనుకున్నా. అనుకున్నప్పుడు నేను యాక్షన్ చేయాలి, నేను పోవాలి, కాఫీ ఆర్డర్ ఇవ్వాలి. కాఫీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అతను నాకు కాఫీ ఇస్తాడు కదా. సో ఇప్పుడు నేను పోయినప్పుడు ఆడ కాఫీ షాప్ లేదు, కాఫీ షాప్ అతను లేడు. నేను అక్కడికి పోయి నా దగ్గర ₹1,00,00,000 డబ్బులున్నా, నా జేబులో ఎంత డబ్బు ఉన్నా, ఆ కాఫీ షాప్ లేకపోతే నాకు నేను అనుకున్నది దక్కుతుందా? అర్థమైందా సార్? ఏది దక్కదు. సో ఇప్పుడు కాఫీ షాప్ అతను కూడా ఉన్నాడు. ఒకవేళ అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక 100 లీటర్ల పాల కాఫీ చేసినా కూడా కస్టమర్ అనే వ్యక్తి రెండో వ్యక్తి లేకుండా కాఫీ అమ్మగలుగుతాడా? అంటే డబ్బు ఎట్లా వస్తుంది? రాదు కదా. సో ఆయన కర్మలో ఆయన ఉన్నాడు, అంటే ఆయన యాక్షన్లో ఆయన ఉన్నాడు. ఇప్పుడు నేను వెళ్తున్నా, నేనేమనుకుంటా అంటే కాఫీ తాగడానికి పోతున్నా, డబ్బులు ఇస్తున్నా, కాఫీ తాగుతున్నా నేను అనుకుంటున్నా. ఆడేమంటున్నా, ఆ పర్సన్ ఏమనుకుంటానంటే నేను బిజినెస్ చేస్తున్నాను ఆయన అనుకుంటాడు. బిజినెస్ కాదు, అదొక దృశ్యం, ప్రకృతి చేత నిర్ణయించబడ్డ ఒక దృశ్యం, ఆ పిక్చర్. సో ఇప్పుడు నేను పోయినప్పుడు నా యాక్షన్ ఫలితం కావాలంటే నేను పోయినప్పుడు నేను కాఫీ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆయన స్పందించిండా లేదా, మీకు ఏం కావాలని అడిగిందా లేదా? ఒకవేళ ఆయన స్పందించలేదు, నేను పోయి ఎంత బతుకున్నా నాకు కాఫీ రాదు కదా. సో ఆయన ఎప్పుడైతే ఫలితం అంటే నేను యాక్షన్ ఇచ్చినప్పుడు ఆయన నా యాక్షన్కు ప్రతి రియాక్షన్ జరుగుతుందా, ఆయన ఎప్పుడైతే నాకు ఎంటర్ అయి స్పందించిండో నా యాక్షన్కు ఫలితం ఏమొస్తుందంటే నేను కాఫీ పొందుతున్నా, ఆ కాఫీని ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. నా యాక్షన్కు ఫలితము నేను కాఫీని ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. అంటే ఇక్కడ నా కర్మ ఫలితం. ఆయన ఏం చేస్తుండు, ఉదయం నుంచి ఈవినింగ్ దాకా సాయంత్రం దాకా కర్మ చేస్తుండు. ఆయన కర్మకు ఫలితం రావనా వద్దా? ఆయన కర్మకు ఫలితం రావాలంటే ధనమే కదా. సో ఎప్పుడైతే కస్టమర్ ఎంటర్ అవుతాడో, కస్టమర్ ఎప్పుడైతే పోయిండో ఆ ఇద్దరి మధ్యలో స్పందన ఉన్నది చూసినావా, అప్పుడు ఈ రెండో దాని వల్ల ఆయనకు ఫలితం వస్తుంది. ఈ రెండిట్లలో ఏది లేకున్నా తనకు ఫలితం లేదు, నాకు ఫలితం లేదు. అంతేనా లేదా? సో ఎప్పుడు మనం ఫలితాన్ని సృష్టించినప్పుడు ఇక్కడ ప్రకృతిలో కర్మ ఫలితం ఎవరిస్తారంటే కర్మ ఉద్భవించుటకు కారణమైన వాడు కర్మ ఫలం ఇస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యజమాని అనుకో, యజమాని ఎవరైతే కర్మ ఇస్తారో అంటే పని ఇస్తారో పనికి కారణమైన వాడు ఫలితాన్ని ఇస్తాడు. అర్థమైందా? ఇక్కడ సృష్టిలో భౌతికమైన కర్మలేమో కుటుంబ యజమాని లేకపోతే కంపెనీ యాజమాన్యం ఇట్లుంటుంది. సో ప్రకృతిలో ఇప్పుడు ప్రకృతి ఒక కంపెనీ అనుకో, ఈ ప్రకృతిలో సమస్త జీవరాశులు ఆ కంపెనీకి ఉన్న వ్యవస్థ. ఇప్పుడు మీ కంపెనీలో ఎంప్లాయీకి జీతం మీరు ఇస్తారు, ఎందుకంటే కంపెనీని మీరు ఉద్భవించారు కాబట్టి. సో ప్రకృతి ప్రకృతి ఎవరిని డిజైన్ చేసిందంటే సమస్త విషయంలో ప్రకృతి పరమశివుని వల్ల జరుగుతుంది ఇదంతా. సో ఇప్పుడు ఇదంతా ఎవరు ఉద్భవించారు అంటే ప్రకృతి వల్ల ఉద్భవించేది. ఒక జీవి అంటే ఒక గోమాత ఉన్నది, ఒక ఆవు ఉన్నది. సో అది ప్రకృతి వల్ల ఉద్భవించింది. దానికి ఫలితం ఎవరు ఇవ్వాలంటే ప్రకృతి ఇస్తుంది. మనం ఎప్పుడు ప్రకృతి కర్మలు చేయాలి. అంటే ప్రకృతి కర్మలు అంటే అన్ని ప్రకృతి కిందకి వస్తాయి. సమస్త జీవులు మనుషులు కూడా ప్రకృతిలో భాగమే. సో మనం ఎప్పుడు కానీ ఇక్కడ భౌతికమైన ధనం ఎట్లా వస్తుంది అంటే అందరు ఏమనుకుంటారంటే ఒక వర్క్ చేస్తేనే ఫలితం వస్తుంది అనుకుంటారు. వర్క్ చేసినా చేయకున్నా అంటే కంపెనీలో మనం ఈ ఉద్యోగాలు ఉన్నా లేకున్నా మనం ప్రతిరోజు ఒక సత్కర్మ సేవ చేసినప్పుడు అంటే ఒక జీవికి అన్నం పెట్టినాం. ఇప్పుడు మీరు కాఫీ షాప్లో ఫలితం ఉద్భవించింది కదా. ఇప్పుడు నేను ఒక కోతికి ఆహారం పెట్టిన, ఒక అరటి పండు ఇచ్చిన, కోతి తీసుకున్నది, స్పందించింది. కోతిని ఎవరు సృష్టించారు? ప్రకృతి సృష్టించింది. ఇప్పుడు నాకు ఫలితం ఎవరు ఇస్తారు? ప్రకృతి ఇస్తుంది.
అచ్చా. సో నాకు ప్రకృతి వల్ల ఫలితం వస్తుంది. ఓకే. ప్రకృతి నాకు ఫలితం ఎప్పుడు ఇస్తుంది అంటే మళ్ళీ ప్రకృతి ఎవరినో సెలెక్ట్ చేసుకొని వాళ్ళని నా జీవితంలోకి పంపిస్తుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ మూలం ఎక్కడికి వస్తుంది అంటే నా వాస్తవానికి నా జీవితానికి నేనే సృష్టికర్తను. అహం బ్రహ్మాస్మి యొక్క మూల సూత్రం ఇదే. సో మనం ఎప్పుడు కర్మ చేసినప్పుడు కర్మ వల్ల రెండోది ఉన్నదా లేదా చూడాలి. ఆ రెండో దాని వల్లనే ఫలితం ఉద్భవిస్తుంది. అంటే స్పందన లేకుండా సృష్టిలో ఫలితం ఉద్భవించదు. ఓకే ఓకే. సో ఎప్పుడు మనం ఇంకో జీవికి పెట్టినప్పుడు ఆ జీవి తృప్తిగా స్వీకరిస్తుందా లేదా, స్పందించిందా లేదా, స్పందించినప్పుడు జీవం ఉత్పత్తి జరుగుతుంది. ఇప్పుడు మీకు భూమిలో విత్తనం పెట్టినప్పుడు భూమి స్పందించినప్పుడు భూమిలో విత్తనం మొలకెత్తుందా లేదా. సో ఫలితం ఎక్కడ ఉద్భవిస్తుంది అంటే స్పందనలో ఉద్భవిస్తుంది. ఓకే. అంటే ఇంకో జీవి కదలిక జరగాలి. ఈ రెండింటి కదలికలే సృష్టిలో ఏది కానీ రెండు లేకుండా ఫలితం ఉద్భవించదు. కర్మలో కూడా రెండో దాని వల్లనే ఫలితం ఉద్భవిస్తుంది. అందుకే నిరంతరం సత్కర్మ చేయడం వల్ల నేనైతే ఓపెన్గా చెప్తున్నా, నా స్వార్థం కోసమే కర్మ చేస్తా సార్. నేను ఎవ్వరి కోసం కర్మ చేయ, నా కోసం. ఇప్పుడు నేను కర్మ చేసేది నా కోసమే. నేను అందరికి అంటే ఇప్పుడు మనం చేసే దాన ధర్మాలు ఇవన్నీ వేరే వాళ్ళ కోసమే చేస్తున్నాం కదా. మీకు దృశ్యం చూస్తే అట్లా కనబడుతుంది సార్. ఇప్పుడు నేను ఒక కోతికి అరటి పండు ఇచ్చినా లేకపోతే కుక్కకు బిస్కెట్ పెట్టినా నేను మీకు చూడడానికి కోతికి అరటి పండు ఇచ్చినట్టు కనబడ్డది. సో నేను కర్మ చేసిన, నా కర్మకు పొందింది ఫలితం. నాకు ఫలితం దక్కలే కదా. నాకు ఫలితం కంపెనీ యాజమాన్యం ఇవ్వాలంటే ఇక్కడ ఎవరు? ప్రకృతి ఇస్తుంది. ప్రకృతి ఎట్లా ఇస్తుంది? ఇప్పుడు మీరు ఒక మొక్కజొన్న విత్తనం నాటేశారు. ఒక భూమిలో ఒక మొక్కజొన్న విత్తనం నాటితే ఆ ఒక చెట్టు పెరిగినాక ఎన్ని ఇత్తులు అవుతాయి సార్? ఒక 2 కంకులు వేసుకో, 1000 ఇత్తులు అవుతాయా లేవా? సో ఇప్పుడు నేను ఒక్క విత్తనం నాటితే నాకు 1000 ఇత్తులు ప్రకృతి ఇస్తుంది. ఇప్పుడు నేను ఒక సత్కర్మ చేస్తే నాకు అంత ఫలితం వస్తుంది. నేను డ్యూటీ చేస్తే ఇప్పుడు నేను ఉద్యోగం మానేసిన సార్. నాకు ఈ సత్యం అర్థమైనాక నేను ఎవరిని నమ్మకలే, నేను జస్ట్ నా కర్మనే సేవనే నమ్ముకున్నా. సో నేను నా జీవితంలో నా స్వార్థం కోసమే అంటే నేను ఎవరి కోసం చేయను, కర్మ నా కోసం చేస్తున్నా. మిమ్మల్ని కూడా ఎవరికి ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు కూడా రూపాయి ఇవ్వకూడదు సార్. నేను క్లారిటీ చెప్తున్నా, మీరు ఎవ్వరికి ఒక రూపాయి ఇవ్వకూరి, కర్మను మీ చేసే కర్మకు ఫలితాన్ని సృష్టించుకోమని చెప్తున్నా. ఓకే. అంటే రెండో దాని వల్ల మీరు ఇచ్చేది రెండో దానికి. నేను ఒక కుక్కకు ఒక బిస్కెట్ వేసినప్పుడు అది పొందినప్పుడు ఫలితం నాకు దానికి 100 రెట్లు వస్తుంది. ఒక మొక్కజొన్న విత్తనము పెడితే 100 విత్తులు ఎట్లయితున్నాయో 1000 ఇత్తులు ఎట్లయితున్నాయో ప్రకృతి నాకు అంత ఫలితం ఇస్తుంది. అంటే ఈ సమస్త సృష్టిలో దేనికి ఫలితం ఎక్కువ ఉంటుంది అంటే సేవకు సత్కర్మకే ఫలితం ఎక్కువ ఉంటుంది. భౌతికమైన కర్మలకు ఫలితాన్ని యాజమాన్యం నిర్ణయిస్తుంది. ఇక్కడనేమో ఈ కర్మలకు ప్రకృతి నిర్ణయిస్తుంది.